ఎరా మామ డల్లు కూర్చున్నావు? ఏం లేదురా, మూడేం బాలేదు. ఏమైందిరా, పోరు విషయమా? లేదు బే, 500 నోట్లు 1000 నోట్లు చెల్తలేవనా? జాబ్ లేదని ఇంట్లో చిప్గా చూస్తున్నారా. చుట్టాల ముందు కూడా తలెత్తుకోలేకపోతున్నా. బీటెక్ లో జాయిన్ అయినప్పుడు బిల్డప్ ఇచ్చావు. నేను బీటెక్ లో జాయిన్ అయినని, నేను డిగ్రీలో జాయిన్ అయితే చీప్ అన్నావు కదరా. బాగైందా? అప్పుడు అందరికీ చెప్పా, ఇప్పుడు బీటెక్ అయిపోయింది. ప్రతి ఓడు ఏం చేస్తున్నావు అని ఇరిటేట్ చేస్తున్నారా బాబు. ఈరోజు మా కజిన్ పెళ్ళి, వెళ్ళలేదు. వెళ్తే ఎదురుపడ్డ ప్రతి ఒక్కడు అడిగే ఫస్ట్ క్వశ్చన్, ఏం చేస్తున్నావు? ల్యాబ్ తీసుకోబే, చుట్టాలేమన్నా మనకు తిండి పెడతారా? నన్ను చూడు, 2 years అయింది, నో జాబ్. ఇప్పుడే ఫ్రెండ్ వాళ్ళ పెళ్ళికి వెళ్ళి ఫుల్గా తినొచ్చా. ఒరే, నిన్ను ఇంత సిగ్గులేని వాడిని కాదురా. అబ్బో, మరి జాబ్ కొట్టచ్చు కదా. ఇచ్చేదేవడరా. మన మార్కులు చూసి కంపెనీలు నో ఎంట్రీ బోర్డు పెట్టాయి. మొన్న ఒక కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్ళా. అక్కడ సెక్యూరిటీ గార్డ్ కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడాడు. వాడు మాట్లాడేది నాకే అర్థం కాలేదు. అప్పుడే అనుకున్నా, మనకు ఈ జాబు రాదని. అయినా ధైర్యం చేసి ఇంటర్వ్యూ అటెండ్ చేశా బావా. మరేమైందిరా? భయంకరమైన అవమానం జరిగిందిరా. ఫస్ట్ గ్రూప్ డిస్కషన్ ఉన్నారు. టాపిక్, సైరస్ ను టాటా వాళ్ళు ఎందుకు తీసేశారు? మరి నువ్వేం చెప్పావురా? వైరస్ ఉంటే ప్రాబ్లం అని తీసేశారని చెప్పా. అందరూ నవ్వారు. ఆ తర్వాత తెలిసింది సైరస్ అనేవాడు టాటా కంపెనీ మేనేజర్ అని. అది మన ఇంగ్లీష్ స్టాండర్డ్. మరి సరైన కోర్స్ చేయొచ్చు కదరా. జావా, .NET, ఒరాకిల్, IBM, BMW ఇలా చాలా కోర్స్ ఉన్నాయి కదా. అది ట్రై చేశా. అమీర్పేటలో జావా కోర్సులో జాయిన్ అయ్యా. 10,000. అంతా మోసం. అక్కడ 200 మందికి చెప్తే అక్కడ ఉన్న ఎవడికి అర్థమవుతుందిరా. అయినా ఈ ప్రోగ్రామింగ్ మన కష్టంరా బావా. ఏదైనా ఈజీ కోర్స్ ఉంటే బాగుండేది. అవునరా, నీకు జాబ్ లేదు కదా, అయినా ఇంత హ్యాపీగా ఎలా ఉన్నావురా? పిచ్చోడా, హ్యాపీగా ఉన్నారంటే మనమే జాబ్ చేయాలనా? మరి నా గర్ల్ ఫ్రెండ్ చేస్తుందిరా. తనే నెలకి నా ఖర్చుకు డబ్బులు ఇస్తుంది. చెత్తదవా, సిగ్గులేదురా? తంబి, జనరేషన్ మారింది. అందరికి ఈక్వల్ రైట్స్. ఎప్పుడు అబ్బాయిలు అమ్మాయిలకి ఖర్చు పెట్టాలనా? పాపం అమ్మాయిల్ని ఖర్చు పెట్టనివారా? అందుకే నా గర్ల్ ఫ్రెండ్కి ఆ ఛాయిస్ ఇచ్చా. ఏడ్చావులే. ఇంతకీ తన ఏ కంపెనీలో జాబ్ చేస్తుంది? ఏదో అక్సెంచర్ అంటరా. యాక్సెంచర్ రా అది. అయినా అంత పెద్ద కంపెనీలో చేస్తుందా? అంత టాలెంటెడ్ ఆరా? దాని ముఖం, దానికి 10th లో నాకన్నా తక్కువ మార్కులు వచ్చాయి. మరి జాబ్ ఎలా చేస్తుందిరా? డిగ్రీ అయిపోయిన వెంటనే డిజిటల్ మార్కెటింగ్ అనే కోర్స్ చేసింది. 1 month అయ్యేసరికి వాళ్ళ జాబ్ ఇచ్చారు. కోర్స్ ఎక్కడ చేసిందిరా? మహబూబ్ నగర్ లో. మన మహబూబ్ నగర్ లో సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ ఉందా? అవునరా. ఇదేరా మన దురదృష్టము. లోకల్ టాలెంట్ ని ఎవరు గుర్తించారు. అదే అమీర్పేట అయితే సంకల్ గుద్దుకుంటే జాయిన్ అవుతారు గొర్రెల్లా. నీకు విషయం తెలుసా? అమీర్పేటలో ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు 75% నాన్ హైదరాబాద్ ఇస్తే. సరే గాని కోర్స్ ఫీజు ఎంత? ఎన్ని రోజులు? 6,000 1 నెల. జాబ్ పక్కా ఇస్తారా? 100% జాబ్. రాకుంటే డబ్బులు కూడా రిటర్న్ ఇస్తారంట. మరి నాకు ఇంగ్లీష్ ప్రాబ్లం కదరా. నా గర్ల్ ఫ్రెండ్ ఏమన్నా ఇంగ్లీష్లో మాస్టర్ అనుకున్నావా? దానికే జాబ్ వచ్చిందంటే నీకు పక్క వస్తుంది. సరే, ఆ ఇన్స్టిట్యూషన్కి వెళ్దాం పదరా. Hello, how can I help you? Me want course details?
May you know your qualification? అనవసరంగా ఇంగ్లీష్లో మాట్లాడు Hello. బావా. May you know your qualification? ఆధార్ కార్డు తెలే మేడం, డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. Huh? నేను మీరు ఏం చదివారని అడిగా. హో అవునా, బయట బాగా సౌండ్ ఉంది కదండి, అందుకే సరిగా అర్థం కాలేదు. తింగరియద్ వల్ల ఉన్నారు. ఏం కవర్ చేసావు బావా? నేను డిగ్రీ మేడం, మీరు బీటెక్. ఓకే, నేను సార్కి ఇన్ఫార్మ్ చేస్తాను, మీరు వెయిట్ చేయండి. సార్ రమ్మంటున్నాడు, మీరు లోపలికి వెళ్ళండి. గుడ్ మార్నింగ్ సార్. హాయ్. నా పేరు దేవా. ఓకే. నా పేరు కాకి. మీరు కరెక్ట్ గానే ఉన్నారు, నా పేరు కాకి. ఓకే, హ్యావ్ ఎ సీట్. మీకు డిజిటల్ మార్కెటింగ్ పైన అవగాహన ఉందా? మీన్స్ డూ యూ నో ఎనీథింగ్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్? కోర్సు నాకు కాదు, వీడికి. మరి మీరు? హోయా, నేను సాఫ్ట్వేర్. గ్రేట్. ఎక్కడ చేస్తున్నారు? రిలయన్స్ జియో 4G. ఓకే, ఆన్ విచ్ ప్లాట్ఫామ్ యూ వర్కింగ్? ఒక్క నిమిషం. యా, పచ్చి కూర్చో, కాకి స్పీకింగ్. సార్ నేను బీటెక్ చేశాను, 2 years అయింది, జాబ్ లేదు. అమీర్పేట్లో java.net ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాను, బట్ జాబ్ రాలేదు. చాలా ఇంటర్వ్యూస్కి వెళ్ళా, అందరూ ఏం చేస్తున్నావు అడుగుతుంటే అవమానంగా ఉంది. ఇంట్లో కూడా అదోలా చూస్తున్నారు. నాకు ప్రోగ్రామింగ్ రాదు, ఇంగ్లీష్లో కూడా చాలా పూరు. ఇప్పుడు ఈ కోర్సు నేర్చుకుంటే జాబ్ కొట్టగలనా? సీదేవా, ఐ అండర్స్టాండ్. ఈ మధ్య చాలా మంది స్టూడెంట్స్ బీటెక్ అయిపోయిన తర్వాత ఏం రీసెర్చ్ చేయకుండా అమీర్పేట్ ఇన్స్టిట్యూట్లో బ్లైండ్గా జాయిన్ అవుతారు. జాబ్ రాకపోవడానికి మెయిన్ రీజన్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం. మంచి కోర్స్ పైన రీసెర్చ్ చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే జాబ్ కొట్టడం చాలా ఈజీ. అండ్ ఈ గ్రూప్స్ అండ్ డిఎస్సి నేర్చుకుని జాబ్ కొట్టడం కంటే కూడా సాఫ్ట్వేర్లో జాబ్ కొట్టడం చాలా ఈజీ. వెన్ కమ్స్ టు దిస్ కోర్స్ డిజిటల్ మార్కెటింగ్ అంటే టై కట్టుకొని బయటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ మార్కెటింగ్ కాదన్నమాట. దిస్ ఈజ్ ఆన్లైన్ మార్కెటింగ్. ఒకప్పుడు మార్కెటింగ్ ఎలా ఉండే అంటే ఇంటింటికి వెళ్ళి ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, దాని తర్వాత పేపర్లో యాడ్ ఇవ్వడం కానీ, దాని తర్వాత టీవీలో యాడ్ ఇవ్వడం కానీ, దాని తర్వాత ఫ్లెక్స్ కానీ, బ్యానర్స్ కానీ, ప్యాంప్లెట్స్ కానీ ఇవ్వడం జరిగింది. ఇంటింటికి వెళ్దామంటే ఇప్పుడు యాక్చువల్గా ఎవరు ఇళ్లలో అవైలబుల్ లేరు, ప్రతి ఒక్కరూ బిజీగా ఉన్నారు. సెకండ్, న్యూస్ పేపర్ చదివే వాళ్ళు కూడా చాలా తక్కువ, టీవీలో కూడా లిమిటెడ్ ఛానల్స్ చూస్తున్నారు. అండ్ వెన్ కమ్స్ టు ఫ్లెక్సెస్ కానీ, బ్యానర్స్ కానీ, పాంప్లెట్స్ అస్సలు వాల్యూ లేదు. కంపెనీస్ ఆలోచిస్తున్నారు అనమాట. అసలు మరి ఎక్కడున్నారు జనాలు అంటే ఎవ్రీబడి ఈజ్ ఆన్లైన్, లైక్ ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్, వాట్సాప్. కాబట్టి కంపెనీస్ ఏం ప్లాన్ చేస్తున్నాయి, జనాలు అయితే ఎక్కడున్నారో మనం అక్కడికే వెళ్ళి మార్కెటింగ్ చేద్దామని ఆలోచిస్తున్నారు అనమాట. సో ఈ మార్కెటింగ్ ని ఆన్లైన్ మార్కెటింగ్ అంటాం. సో ఫ్యూచర్ మొత్తం డిజిటల్ మార్కెటింగే ఉంటుందన్నమాట. మేబీ ఇన్ 2017లో 30 lakhs జాబ్స్ ఉన్నాయి డిజిటల్ మార్కెటింగ్ లో. మహబూబ్ నగర్ లో ఇది మేము 2 years బ్యాక్ స్టార్ట్ చేసాం అనమాట. మోర్ దాన్ 150 స్టూడెంట్స్ ట్రైన్ చేశాం. 100 people ఆల్రెడీ గాట్ జాబ్. థ్యాంక్ యూ సార్. నా జీవితం పైన కొత్త ఆశలు వస్తున్నాయి. రేపటి నుంచే కోర్సులో జాయిన్ అవుతాను. మీ ఫోన్ నెంబర్ ఏమైనా? యా షూర్, 9010607708. ఎనీవే, టేక్ మై విజిటింగ్ కార్డ్. యా, థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ సార్. మేడం, మీ ఇన్స్టిట్యూట్లో 3 months బ్యాక్ మనస అమ్మాయి జాయిన్ అయింది కదా? మానస, ఎస్, ఐ గాట్ ఇట్. మంచి నేర్చుకుందా, ఏమైనా కష్టాలు చేసిందా? ఎందుకు? మానస మీ సిస్టరా? కాదు, మీ అక్క. ఫీల్ అవ్వకరా.
ఏమైందిరా? అరే బావా, సేమ్ నా గర్ల్ ఫ్రెండ్ లేదు. చెత్తడవా నడు. హలో, ఎక్కడున్నారా? నాకు జాబ్ వచ్చేసిందిరా. మన కేఫ్లో ఉన్న దారా? అవునా, 5 minutesలో వస్తున్నా. సరేరా. హాయ్ రా, ఎలా ఉన్నావు? హాయ్ రా, నువ్వెలా ఉన్నావురా? చాలా హ్యాపీగా ఉన్నాను రా. ఆ రోజు కోర్స్ సజెస్ట్ చేసినందుకు నీకు నీ గర్ల్ ఫ్రెండ్కి చాలా థ్యాంక్స్ రా. ఆ రోజు సార్ చెప్పినట్టు ప్రోగ్రామింగ్ రాకపోయినా, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోయినా జాబ్ కొట్టాను రా. కోర్స్ కూడా చాలా ఈజీగా ఉందిరా. మొత్తం కోర్సు ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్, గూగుల్లో కాబట్టి చాలా ఈజీగా నేర్చుకున్నా. మన ఫ్రెండ్స్ అందరికీ ఈ కోర్స్ నేర్చుకోమని సజెస్ట్ చేశాను రా. ఇదే కోర్స్కి హైదరాబాద్లో 25,000 నుంచి 80,000 వరకు తీసుకుంటున్నారా. ఎంత అడ్వాన్స్ కోర్స్ మన వైభవంలో ఉండడం మన అదృష్టం రా. అది 6,000కి. మరి దావత్ ఎప్పుడిస్తారా? ఇస్తారా ఈరోజు నైట్కి. ఇంకోటి, నీ గర్ల్ ఫ్రెండ్కి థ్యాంక్స్ చెప్పానని చెప్పు. ఎందుకంటే తన వల్ల కదా జాబ్ వచ్చింది. దాని గురించి మాట్లాడరా. ఈ మధ్య దానికి నాకు పడట్లే. ఏమైందిరా? దానికే పెద్ద జాబ్ నాడు బిల్డప్ ఇస్తుందిరా. నన్ను చీపు చూస్తుంది. ఈ మధ్య ఖర్చులకు డబ్బులు గుట్లు ఇవ్వట్లే. అందుకే నేను జాబ్ కొట్టాలరా. అయితే ఇంకే సార్ దగ్గరికి వెళ్దాం కదా, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంది కానీ.